హాయ్ పిల్లలు, మనకి 10వ తరగతి అనేది చాలా ఇంపార్టెంట్. ఒక విద్యార్థికి బేసిక్, ఒక ఇంటికి పునాది ఎటువంటిదో ఒక విద్యార్థికి 10th క్లాస్ అనేది 10వ తరగతి అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. ప్రతి విద్యార్థి మన ఈ గూగుల్ హౌస్ ఒక క్రమ పద్ధతిలో వెళ్ళినట్లయితే ప్రతి లెసను మీకు అర్థమయ్యేలా చెప్పబడుతుంది. ఇక్కడ ఈ గూగుల్ హౌస్లో చెప్పవలసిన విషయం ఏంటంటే భౌతిక రసాయనిక శాస్త్రాలు అంటే ఏంటి. 10th క్లాస్లో భౌతిక శాస్త్రంలో 11 లెసన్లు చెప్పబడి ఉన్నాయి. అదేవిధంగా రసాయన శాస్త్రంలో 10 యూనిట్లు మనకి చెప్పబడి ఉన్నాయి. అయితే భౌతిక శాస్త్రంలో ఏ యూనిట్ నుండి ఏ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఎటువంటి బిట్స్ వస్తాయి, ఆ బిట్స్ను మనం ఏ విధంగా ఫిలప్ చేయొచ్చు, అదేవిధంగా రసాయన శాస్త్రంలో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, అసలు ప్రీవియస్ లెసన్లో ఏం జరిగాయి, ప్రీవియస్ పేపర్స్లో ఎటువంటి మోడల్ క్వశ్చన్స్ వచ్చాయి, ఒకే క్వశ్చన్ని ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ మాడిఫై చేసి ఇవ్వచ్చు అనేది ప్రతి లెసన్ వెనుక ఓ లెసన్ ఆ యూనిట్ కంప్లీట్ అయిన తర్వాత దానిపైన మోడల్ పేపర్స్, బిట్స్, ఎలాంటి గెస్ చేసిన క్వశ్చన్స్ కూడా వస్తాయో మీకు చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది. అయితే చూడండి, మన ఈ ఇమేజ్ని చూడండి. కొన్ని వందల మంది విద్యార్థులు, మన ఇండియన్ విద్యార్థులు చాలా వెనుకబడి ఉంటున్నాం. ఇతర దేశాల కంటే మన దేశంలో పిల్లలు ఎందుకు అంత వేగంగా నాలెడ్జ్ని పొందలేకపోతున్నారు? ఆన్లైన్ని యూజ్ చేసుకోలేకపోవడం వల్ల, ఆన్లైన్లో పెట్టుబడి పెట్టి చూసుకుపోవడం వల్ల. డెడ్ డిజీజ్ ఈరోజు 300 పెడితే ఆన్లైన్ అనేది మన ఇంట్లో ఉంటుంది. సో మన క్లాస్ అయిపోయిన తర్వాత, ఆ క్లాస్ అయిన తర్వాత మీకు ఇంకా స్పష్టత రావడం కోసం ఈ వీడియోస్ని మీరు యూజ్ చేసుకోండి. ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఏ విధమైన క్వశ్చన్స్ వస్తాయి అనేది మీరు చాలా క్లియర్గా చెప్పబడతాయి. కాబట్టి ప్రతి విద్యార్థి, ప్రతి పేరెంట్స్ ప్రతి విద్యార్థికి ఎంకరేజ్ చేసి ఈ వీడియోస్ని చూపించగలిగినట్లయితే ఆ విద్యార్థి చాలా స్పష్టంగా, చాలా బాగా అర్థం చేసుకుని విజువల్గా కాకుండా ఏ విధంగా ఒక లెసన్ ఏ విధంగా గుర్తుంచుకోవాలి, ఏ పాయింట్స్ గుర్తుంచుకోవాలి అనేది కూడా చాలా స్పష్టంగా ఈ ఛానల్లో చెప్పబడడం జరుగుతుంది. ఈ ఇంట్రడక్షన్ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి విద్యార్థికి. ఎందుకంటే మనం ఛానల్లోకి వెళ్ళే ముందు ఆ ఛానల్లో ఎటువంటి ఇంపార్టెన్స్ ఉంది అనేది మనకు తెలియాలి. కాబట్టి అంతేకాకుండా బుక్స్లో చదివేదానికి విజువల్గా చూసే సినిమాకి ఎంత తేడా ఉందో ఈ వీడియోకి, మీ బుక్స్ చూసే చదువు కూడా అంతే తేడా ఉంటుంది. ఇది గుర్తుంటుంది. ఎందుకంటే సినిమా అనేది ఎలా గుర్తుంటుంది? ఏ రోజు అడిగినా మనం సినిమా గురించి చాలా స్పష్టంగా తెలుసుకుంటాం. ఎవరు అడిగినా చెప్పగలుగుతాం. ఎందుకు? విజువల్గా చూస్తాం కాబట్టి. బుక్స్ ఎందుకు గుర్తుండవు? మరి విజువల్గా చూడలేం కాబట్టి. చిన్న వేరియేషన్. మనం కంటితో చూసేది చాలా ఎక్కువ గుర్తుంటుంది, కానీ చదివేది చాలా తక్కువ గుర్తుంటుంది. కానీ ఎక్కువ టైము లైఫ్ లాంగ్ యూజ్ అయ్యేదేంటి? చూసేదానికన్నా మనం జ్ఞాపకం ఉంచే విషయాలే బాగా గుర్తుంటాయి. మనం ఒక విషయాన్ని పదే ఏదైతే మనకి రాదో దాన్ని పదే చదివితే కంపల్సరీ అది మర్చిపోవడం జరగదు. సో మనం వీడియోస్ని పదే చూసినట్లయితే కంపల్సరీ మీకు ఆ లెసన్లు ఏంటి అనేది చాలా స్పష్టంగా తెలపబడుతుంది. సో పిల్లలు, మీరందరూ కూడా లైక్ చేసినట్లయితే మీకు ఈ వీడియోస్ స్పష్టంగా మీ ఈమెయిల్కు వస్తాయి. కాబట్టి మీరు ప్రతి వీడియోను ఒక పద్ధతిలో చూసుకొని, ఇదంతా ఫ్రీనే, ఎవరు ఒక 1 పైసా అమౌంట్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో ఎంజాయ్, you have to learn more. Okay.